నిమిషను రక్షించడానికి బ్లడ్ మనీయే దారి. సుప్రీంకోర్టుకు సేవ్ నిమిష కౌన్సిల్ నివేదన. ఇందులో ప్రభుత్వం చేయగలిగింది తక్కువే, అయినా సాధ్యమైనదంతా చేస్తున్నాం కేంద్రం. రేపే యెమెన్లో నర్సు నిమిష ప్రియకు ఉరి. సో 16వ తేదీ ఆమె ఉరి. దాదాపు 2-3 సంవత్సరాల నుంచి ఆ కుటుంబం కొట్లాడుతున్నది ఆమెను బయటికి తీసుకురావడానికి. ఇప్పుడు చివరిగా బ్లడ్ మనీ అనేది ఒకటి ఉంటుందట అక్కడ ఆ యెమెన్ కంట్రీలో. ఆమె ఒక అతన్ని చంపింది, చంపడంలో ఈమె కీలక పాత్ర పోషించింది అన్నది ఆమె మీద వచ్చిన అభియోగం. అవన్నీ ప్రూవ్ అయిన తర్వాత ఆమెకు శిక్ష పడ్డది, ఉరి శిక్ష. ఇప్పుడు ఆ బ్లడ్ మనీ ఇస్తే ఆమెకు యావజ్జీవ కారాగార శిక్షగా పడే అవకాశం ఉంది. బ్లడ్ మనీ అంటే ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబానికి నష్టపరిహారం కింద పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడం. దాదాపు అది 8 కోట్లు 9 కోట్లు లెక్క చెప్తున్నారు. సో అయితే ఇది ఈ వీళ్ళకి అవకాశం లేక వాళ్ళు రకరకాలుగా ప్రయత్నం చేసిరు. అక్కడ మనలాగానే ఇక్కడ రాష్ట్రపతికి ఎట్లాగైతే మనం క్షమాభిక్ష పెట్టుకుంటామో ఆ ప్రయత్నం కూడా జరిగింది. వాళ్ళు అక్కడ వాళ్ళు కూడా తిరస్కరించారు. దాని తర్వాత మన దేశంలో ఉన్న మన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుని ఈ కుటుంబం ఆశ్రయించింది. మొన్న ఆశ్రయిస్తే కోర్టు కేంద్రాన్ని అడిగింది, మీ యొక్క వర్షన్ ఏంది, మీరు ఏం చెప్పగలుగుతారని. ఏమైనా ఇందులో పెద్దగా చేయగలిగింది ఏమీ లేదని కేంద్రము సమాధానం చెప్పిందట. ఇగో చాలా దారుణమైన పరిస్థితి. మరి అంత దూరం వెళ్ళి అక్కడ ఈ పరిస్థితి ఇప్పుడు రకరకాలుగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆమె తప్పేం లేదు, ఆమె అక్కడికి ఏదో హాస్పిటల్లో క్లినికో పెట్టాలన్న ప్రయత్నంలో భాగంగా ఇంకో అతనితో అక్కడున్న పర్సన్తో కలిసి క్లినిక్ పెట్టింది. ఈ అమ్మాయిని వేధించారు, వేధిస్తే ఏదో రకంగా అడ్డు తొలగించుకోవడానికి ఓ చిన్న తప్పు చేసిందని కొంతమంది అంటున్నారు. సో ఏదేమైనా అక్కడ ఆమెకు శిక్ష ప్రూవ్ అయింది. కానీ ఆమె తను పడ్డ దీంట్లో భాగంగా ఆమె తప్పు చేసి ఉండొచ్చు అన్నది ఒక చర్చ. సో ఇప్పుడు మరి కేంద్రం చేయడానికి ఏమైనా అవకాశం ఉందా అంటే కష్టమని అంటున్నారట. కానీ 16వ తారీఖు వచ్చింది, రేపే ఆమెకి ఉరిశిక్ష పడబోతున్నది. నిమిష 2008లో ఆమె యెమెన్కు పోయింది. రాజధాని సనాలో సొంత క్లినిక్ ఏర్పాటు చేసుకునేందుకు 2015లో ఆ దేశస్థుడైన తలాల్ అబ్దో మహాది అనే సహాయం తీసుకున్నది ఆమె. ఆ ఏడాది నిమిష నెల రోజుల సెలవు పైన కేరళ వచ్చినప్పుడు మహదీ కూడా ఆమెతో వచ్చారట. అంటే ఫ్యామిలీతో అటాచ్మెంట్ ఉంది అతనికి కూడా. సో తనని కూడా కేరళకు తీసుకొచ్చిందట. ఆ తర్వాత అతడితో ఆమెకు విభేదాలు వచ్చినాయట. తన పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోవడానికి 2017లో అతడికి నిమిష మత్తు ఇంజెక్షన్ ఇచ్చిందని, ఓవర్ డోస్తో అతను మరణించాడని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిమిష మరో నర్సు సహాయంతో ఆ మృతదేహాన్ని ముక్కలుగా చేసి భూగర్భ ట్యాంకులో పడేసినట్లు యమనీ కోర్టు అధికారిక పత్రాలు చెబుతున్నాయి. దేశం వదిలి పారిపోతుండగా ఆమెను పట్టుకున్నారు. ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించింది. అయితే నిమిష ప్రియను కాపాడేందుకు కేరళకు చెందిన సున్నీ ముస్లింల మత గురువు షేక్ అబూబకర్ అహ్మద్ ముస్లియార్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇండియా గ్రాండ్ ముఫ్తీ బిరుదు ఉన్న 94 ఏళ్ల అబూబకర్ యెమెన్లో మతాధికారులతో చర్చించారట. అయితే ఆమెని ఆ క్లినిక్ నుంచి బయటకు వెళ్లకుండా ఆ పాస్పోర్ట్ని వాళ్ళు దగ్గర పెట్టుకొని ఆమెను ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది పెడుతున్న క్రమంలో ఆమెకి ఏం చేయాలో తెలియక అతనికి మత్తు మందిచ్చి అతను మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత పాస్పోర్ట్ తీసుకుని వెళ్దామనే ప్రయత్నం చేసిందో ఇంకేదో మొత్తానికైతే తను ఓవర్ డోస్తో చనిపోయిందట. చనిపోయిన తర్వాత మరి ఆ బాడీ ఏం చేయాలని వీళ్ళే ముక్కలుగా నరికేసి ఆ ట్యాంకులో ఏమో పడేసిరట. పడేసి ఆ పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళిపోదామని ప్లాన్ చేసిరు. ఏముంటుంది, దేశం కానీ దేశం దాటి మళ్ళీ ఇంకో దేశానికి వెళ్ళాలా, దొరికిపోయారు. సో ఈమె ఫ్యామిలీ, ఈమెకు ఒక కొడుకు భర్త కూడా ఉన్నారు. వాళ్ళేమో కేరళలోనే ఉంటున్నారు. ఆమె అక్కడే క్లినిక్ నడిపిస్తున్నది. యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియ, ఆమె వయసు 38 సంవత్సరాలు. ఆమెను కాపాడేందుకు హత్యా పరిహార ధనం, దాన్ని బ్లడ్ మనీ అంటారు, దాన్ని చెల్లించడం ఒక్కటే ఏకైక పరిష్కారమని సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ అనే సంస్థ సుప్రీంకోర్టుకు చెప్పింది. ఆమె తల్లి ప్రస్తుతం యెమెన్లో ఉన్నారు. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులతో ఓ సామాజిక కార్యకర్త ద్వారా మాట్లాడుతున్నారు. పరిహార ధనం తీసుకోవడానికి హతుడి కుటుంబ సభ్యులు అంగీకరిస్తేనే నిమిష ప్రియ బయటపడే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు ఆ నష్టపరిహారం తీసుకొని ఆమెను క్షమించండి అని కుటుంబ సభ్యులు చెప్పాలా, ఇక అది తప్ప ఆప్షన్ లేదు. అయితే బ్లడ్ మనీ చెల్లింపు ప్రైవేటుగా జరగాల్సిన వ్యవహారమని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి అన్నారు. ఆ డబ్బు తాము ఏర్పాటు చేసుకుంటామని నిమిష కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఎవరితో మాట్లాడాలి అన్నదే ఇక్కడ ప్రశ్న. ఆ దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ పరంగా చేయగలిగింది చాలా తక్కువ అని, అయినా ఆమెను కాపాడేందుకు సాధ్యమైన మేర అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించారు. బుధవారం నిమిషకు మరణదండన అమలు కాబోతున్న సంగతి తెలిసిందే. కేరళలోని పాలక్కాడ్కు చెందిన నిమిష 2017లో తన యెమనీ వ్యాపార భాగస్వామిని హత్య చేశారన్న అభియోగాలపైన 2020లో అక్కడ ఆమెకు మరణశిక్ష విధించారు. ప్రస్తుతం నిమిష ఆ దేశ రాజధాని సనాలోని జైల్లో ఉన్నారు. ఆమెను రక్షించడానికి దౌత్య మార్గాల్లో కృషి చేయాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ
సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై ధర్మాసనం విచారణ జరిపింది నిన్న. కేంద్రం తరపున అటార్నీ జనరల్ హాజరయ్యారు. యమన్ ప్రస్తుతం హౌతీల పాలనలో ఉన్నది. ఆ ప్రభుత్వాన్ని ఎవరూ దౌత్యపరంగా గుర్తించడం లేదని ఆయన తెలిపారు. మరణ శిక్ష అమలును కొంతకాలం సస్పెండ్ చేయడానికి వీలుందో లేదో కనుక్కోవడానికి ఆ ప్రాంత పబ్లిక్ ప్రాసిక్యూటర్కు కేంద్రం ఇటీవల లేఖ రాసిందని తెలిపారు. సాధ్యమైన అన్ని యత్నాలు చేస్తున్నాం, అక్కడ పలుకుబడి కలిగిన కొందరు షేక్లను కూడా రంగంలోకి దించామని కేంద్రము సుప్రీంకోర్టుకు చెప్పింది. సమయం లేదు, ఇంకొక 15 నుంచి 20 గంటల సమయం మాత్రమే ఉంది. ఆ లోపుగా ఆమెని కాపాడుకోవాలి. అది మరి ఎంతవరకు సాధ్యమవుతుందని చూడాలి. అది మొత్తం ఇంకొక దేశం. సో ఆ దేశ చట్టాలు, ఆ దేశ శిక్షలు ఆ దేశానికి ఉన్నాయి. అందులో ఈ ఇరాన్ ఈ యుద్ధంతో ఇంకా పరిస్థితి చేజాటిపోయింది. ఒకవేళ ఆ యుద్ధం జరగకపోయింటే సిచ్యువేషన్ వేరే ఉండేదేమో. మరిది ఏమవుతుందన్నది చూడాలి. ఇప్పుడు ఒక దేశానికి వెళ్ళినప్పుడు ఎట్లుంటుంది, మనము ఎంత అవునన్నా కాదన్నా అక్కడ ఆ దేశ చట్టాలకు అనుగుణంగా ఆ దేశంలో అణిగిమణిగి ఉండాల్సిందే. లేదంటే చాలా జాగ్రత్తగా అక్కడ మనం బిజినెస్ ఆర్ ఉద్యోగమైనా చాలా జాగ్రత్తగా వాడితో మనం ఇది చేసుకొని మనం పార్ట్నర్షిప్లో వెళ్తే ఎట్లుంటుంది భవిష్యత్తులో అన్నింటిని మనం ఆలోచించే చేయాల్సి ఉంటుంది. మరి ఎక్కడ ఆమె ఇదైందో తెలియదు కానీ పాపం అన్యాయం అయిపోయింది.